నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం. నిరుపేద వృద్ధులకు భోజనం పొట్లాల వితరణ. పిఠాపురం నియోజకవర్గంలో డీజిల్ కొరత, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. టీడీపీ సీనియర్ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు కలిసిన తుమ్మలపల్లి రమేష్. అన్నవరం ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వం పాలక మండలిలో 17 మంది సభ్యులకు చోటు కల్పించింది. మరో 3 ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఆలయ ఈవో చక్రధర్రావు పాలక మండలి చైర్మన్ గా ఐవి రోహిత్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యే వర్మ, బీజేపీ నాయకులు మాలకొండయ్య నూతన పాలక వర్గానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి వందలాది వాహనాల్లో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు కొండకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కార్యకర్తలు దేవస్థానం ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేసింది. ఎన్నడూ లేని విధంగా పాలక మండలి ప్రమాణ స్వీకారానికి దేవస్థానం ఈవో చక్రధర్రావు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 90 వసతి గదులు బోర్డు సభ్యులకు, వారితో వచ్చే బంధువర్గాలకు కేటాయించారు. సుమారు 3000 మంది కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేయడంతో దేవాలయం లేక పార్టీ కార్యాలయం అన్నట్లు అనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఇంత వందల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజాప్రతినిధులు కార్యక్రమం స్పెషల్ ఎమర్జెన్సీ కానివ్వండి, స్వామివారి దేవస్థానములకు ధర్మకర్తగా నియమింపబడి ధర్మకర్తగా న్యాయ దృష్టిలోను జ్ఞాన రాగద్వేష శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలని ఆంధ్రప్రదేశ్ దేవాలయ సంస్థల చట్టం నిబంధనలను శిరసావహించగలని దీంతో ఈ యొక్క 17 మంది ధర్మకర్తలు కూడా ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయిపోయింది. ప్రధానంలో కూడా ఎక్సెప్షన్ మంత్రులు కూడా వారు కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే స్పెషల్ ఎమర్జెన్సీ కూడా ప్రభుత్వం తరఫున తీర్పుబడి వారు కూడా ఈ యొక్క కార్యక్రమం బాగుపడారు. అంతా వెనకాలి, వాళ్ళందరూ వెనకాల ఖాళీ చేయాలి. రాకపోవడం అంతరాయం కలుగుతుంది. సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో ఈరోజు ఈ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఈరోజు నేను ఈ సందర్భంగా ఈ కార్యవర్గానికి ఒకే ఒక విషయం, ఎందుకంటే ఇది
ఆలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తులకి విశ్వాసానికి ప్రతీక. మీ బాధ్యత భక్తుల మనోభావాలకు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఈ దేవస్థానాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరింతగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందడంలో ఈ రోజు మీకు ఒక బాధ్యత అనేది ఈరోజు దేవుని ఆశీస్సులతో పెద్దల ఆశీస్సులతో మీకు ఈరోజు ఈ పదవి బాధ్యత అనేది రావడం జరిగింది. ఆ బాధ్యతలు మీరందరూ కూడా సక్రమంగా నిర్వర్తించి భక్తులకు ఇక్కడికి వచ్చే అన్ని రాష్ట్రాల దేశం ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులందరికీ కూడా వారికి సదుపాయాలు అయితే వారి మనోభావాలు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు మరింతగా అభివృద్ధి చెందడంలో మీరు బాధ్యతగా ఉండాలి. సేవకి మీరు దాని పదవికి పూర్తి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవాయ నమః. ఈరోజు అన్నవరం దేవస్థానం వీర వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాల్గొన్న సభ్యులుగా నాకు ప్రమాణ స్వీకారం చేశాను. ఇక్కడ నేను స్థానికుడు కాబట్టి ఇక్కడ దేవస్థానంలో విషయాలు కానీ దేవస్థానంలో జరిగే ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా నాకు పూర్తిగా తెచ్చి భక్తులకి సౌకర్యాలు మెరుగుపరచడంలో నా వంతుని కృషి చేస్తాను. అలాగే ధార్మిక పరిరక్షణ కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం నా వంతుగా నేను పూర్తిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నానిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ అధినేత నానిశెట్టి మణికంఠ నాగలక్ష్మి దంపతుల రెండవ కుమారుడు వేదాంత నారాయణ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద వృద్ధులకు భిక్షాటన చేసే వారికి వివేకానంద సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో భోజనం పొట్లాలను వితరణ చేశారు. అనంతరం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యుల ద్వారా కొంతమంది నిరుపేదలకు భోజనం పొట్లాలను వాటర్ బాటిల్స్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మా చిన్నబ్బాయి వేదాంత నారాయణ మా నాన్నగారి ప్రతిరూపంగా నేను భావిస్తాను. మా నాన్నగారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టింది కూడా ఆ కారణంతోనే. ఈరోజు మా చిన్నోడు బర్త్డే రోజున అన్నదానం చేయాలని అనుకున్నాము. అది మాకు తోచింది. ఎంతమంది అయితే అంతమందికి చేద్దామని నేను ఈరోజు కూడుకుని మరి చెప్పడం జరిగింది. మన వివేకానంద సేవా సమితి వాళ్ళకి మేము చక్కగా వాళ్ళు మాకు సహకరించి అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి చక్కగా భోజనం మంచినీళ్ళు అన్నీ కూడా రెడీ చేశారు. నిజంగా వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ట్రస్ట్లు లేదంటే సేవ మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు డోనర్స్ ఎంతమంది ఉన్నా సేవ చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఆ సేవ చేసేవాళ్ళు ఈరోజు మా చిన్నబాబు పుట్టినరోజు సందర్భంగా మేము కొంతమందికి భోజనాలు ప్రొవైడ్ చేయాలనుకున్నాము. వెంటనే ఈ వివేకానంద ట్రస్ట్ వాళ్ళకి చెప్పిన వెంటనే మాకు రెస్పాన్స్ ఇచ్చి మొత్తం అరేంజ్మెంట్స్ అనేవి వాళ్ళే చేశారు. నిజంగా చేద్దామని అనుకోవడం ఒక ఎత్తు అయితే ఈ పరంగా అన్ని వాళ్ళు చేసి అన్నీ అరేంజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. మొత్తం అన్నీ రెడీ చేసి ఉంచారు. మేము వచ్చేటప్పటికి మనం ఏదైనా పని చేయాలి అనుకున్నా సరే ఇట్లా ఎవరైనా హ్యాండ్స్ పడితే మనకు ఆ పని మరి ఈరోజు స్వామి వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఏలేశ్వరం గ్రామ వాస్తవ్యులు మరి గతంలో ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్నో సేవలు చేసిన మహనీయులు నారాయణరావు గారి మనవడు వేదాంత్ అంటే మరి మణికంఠ గారు వారి పెద్ద కుమారుడు గారి కుమారుడు వేదాంత్ నారాయణరావు గారికి ఇవాళ వివేకానంద సేవా సమితి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు వారు వివేకానంద సేవా సమితికి మరి మేము ఎవరికైనా ఏదైనా సాయం చేయాలని చెప్పి మాకు తెలియజేయగా ఈ రోజు మరి వారి తరపున వారి ఆర్థిక సహాయంతో మరి కొంతమంది అనాథులకు భిక్షాటన చేసుకునే వారికి ఈ రోజు ఏలేశ్వరం వీధుల్లో తిరుగుతున్న వారందరికీ కూడా ఆహార పొట్లాలను
మరి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఆ వేదాంత నారాయణ అనే చిన్న అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి వివేకానంద సేవా సంస్థ తరఫున ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డీజిల్ కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు పెట్రోల్ బంక్ల వద్ద డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రైతులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఈ సమస్యతో తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. వ్యవసాయ పనులకు అవసరమైన డీజిల్ అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు సాగు, నీటి పంపింగ్ పనులు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు ఆటో డ్రైవర్లు డీజిల్ కోసం గంటల పాటు వేచి ఉండాల్సి రావడంతో వారి దినసరి ఆదాయం దెబ్బతింటోంది. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి డీజిల్ సరఫరాను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని ప్రజలు ఆశిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని ఇటీవల హైదరాబాద్ లో చికిత్స పొందిన అనంతరం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ యనమల రామకృష్ణ త్వరతరగతిన పూర్తిస్థాయి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో ఆయన అందిస్తున్న అనుభవం, మార్గదర్శకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాడి చిన్నబుజ్జి, మాదరపు వీరబాబు, కాయల మణికంఠ, పాలెం బాబి, గోకెడ పండు, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నూతనంగా నియమితులైన ధర్మకర్తలు, పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్నవరం కొండపై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన జనసేన పార్టీకి చెందిన గెడ్డం బుజ్జి, జగ్గంపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాగేంద్ర చౌదరి, తుని నియోజకవర్గంకి చెందిన బీజేపీ చిరంజీవిని సాలువలతో సన్మానం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాదారపు వీరబాబు, పాలెం బాబి, పాటంశెట్టి రమేష్, కాయల మణికంఠ, ప్రసాద్ మాస్టారు, కొలమూరి వీరభద్ర, గోకెడ పండు, వంశీ పాల్గొన్నారు. పేద ప్రజల కోసం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలని జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు సూచించారు. పిఠాపురం మండలం కుమార్పురం గ్రామంలో గోకుల్ గ్రాండ్ హోటల్ నందు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, అభిమానులతో స్థానిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు మరొకసారి సమావేశం నిర్వహిస్తామని కార్యకర్తలు నాగబాబు తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, 5 మెన్ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, ఓదురి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీ నోట్లో ఇంకో డేటా ఉంటుంది నా దగ్గర. చాలా చేశారు. పిఠాపురం వాళ్ళు దానికి ఏదైతే ఇంతవరకు రాజకీయ నాయకుడు కానీ రాజకీయ ప్రతినిధి కానీ దాని మీద చర్యలు తీసుకున్న ప్రసక్తి సందర్భం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ పనిలో ఉన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. తర్వాత అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ సంబంధించి ఎన్నో
2 సంవత్సరాల్లో పిఠాపురానికి 600 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. రోడ్ల మీద కానీ వివిధ కార్యక్రమాలు, గోశాలలు కానీ, బస్సుల కోసం తాగడానికి నీరు కానీ, ఇంకా ఆయన ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేస్తుందో అవి 1 by 1 నెరవేర్చుకుంటూ వెళ్తున్న 100 బెడ్ హాస్పిటల్ నిర్మించారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా పిఠాపురానికి ఒక అర్బన్ డెవలప్మెంట్ ఒక హోదా క్రియేట్ చేసి పడా కింద పెట్టి ఆయన ఒక ప్రత్యేక అధికారులు పెట్టి ఇంకా పిఠాపురం అభివృద్ధికి ఏమేం చేయాలో అవన్నీ ముందుకు తీసుకెళ్తారు. మునిగిపోతుందని మేము శుద్ధకట్ట ఆధునీకరణ చేస్తామని చెప్పారు సార్. అది ఇంకా ఏ విధమైన ఇప్పుడు మీ ముందు 100 పెట్టామనుకోండి వస్తువులు ఒకటొకటి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రయారిటీ వైజ్ తీసుకుంటారు, దాన్ని బట్టి చేసుకోవాలి. ప్రయారిటీ వైజ్ అంటే ఇది 40 సంవత్సరాల వాగ్దానం సార్. కరెక్ట్ చేస్తారు. వచ్చింది మొన్నే కాబట్టి చేస్తారు. ఇప్పటికి 600 కోట్ల రూపాయలు చేస్తాయి కాబట్టి ఇవి కూడా చేస్తాం. సార్ కూటమి కలయికకు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన రోల్ ప్రదర్శించారు. కూటమి కలయిక వచ్చింది, వైసీపీని ఓడించారు. అటువంటి కూటమి కలయిక నేత వహించిన పిఠాపురం నియోజకవర్గంలో కూటమి కలయిక కొంచెం అవన్నీ నేను మాట్లాడుతున్నాను. పెద్ద స్థాయిలో నాయకులు కూడా నిర్ణయించుకొని వాటి తీసుకుని నిర్ణయం తప్ప మేము మా అధినాయకత్వం యొక్క నిర్ణయాలకి వాటికి క్రమశిక్షణకి పనిచేసేవాళ్ళం తప్ప అవి వ్యతిరేకించే వాటికి ఎదురు తిరిగి చేసేవాళ్ళం కాదు. మా నాయకులు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆచరించేవాళ్ళం. సో మేము క్రమశిక్షణకి వదిలేటువంటి పేదల భూములను పెద్దలకు కట్టబెడితే సహించేది లేదని జగనన్న లేఅవుట్లలో స్థలాలను పట్టాదారులకే అందజేయాలని పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఠాపురం మండలం నరసింహాపురం గ్రామంలో ఉన్న జగనన్న లేఅవుట్లో వంగ గీతా విశ్వనాథ్ లబ్ధారులతో కలిసి పరిశీలించారు. ఏం జరిగిందో మీకు ఎంతో హక్కు ఉందో ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు చెప్తాను. దాన్ని బట్టి రేపు ఏమన్నా కూడా మీరు జాగ్రత్తగా ఇక్కడ నుంచి అక్కడ వరకునా పెహరీ దాకా మేడం గారు, ఇంకా పెహరీకి ఎదురుకుంది మేడం గారు. ఆ తోట వచ్చి మేడం, ఆ సీన్ వచ్చి అక్కడ దాకా ఉంది మేడం. ఇలాగే ఆ పెహరీ కట్టింది మేడం. త్రాగునీరు లేక మహిళలు కాలి బిందెలతో నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో జగనన్న కాలనీ వాసులు త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని మహిళలు నిరసన తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలో గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం వద్ద వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో మహిళలు అధికారులకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కనీసం తాగడానికి చుక్క నీరు కూడా లేక అవస్థలు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు అధికారులు స్పందిస్తూ తక్షణమే చర్యలు చేపట్టి సమస్య పరిష్కారం చూపిస్తామని, సకాలంలో త్రాగునీరు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పార్కుల్లో గానీ స్టేడియంలలో గానీ ఎటువంటి ప్రవేశ రుసుము చెల్లించినా అక్కర్లేదని, ఉచితంగా ప్రజలు వాటిని ఉపయోగించుకోవచ్చని తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లిలో పార్కుల్లో గానీ స్టేడియంలో గానీ ప్రజలు వాకింగ్ చేసే సమయంలో క్రీడలు ఆడేవారికి పార్కులను ఉపయోగించుకునే వారు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని, ఆయా ప్రాంతాల్లో ఉండే అన్ని సౌకర్యాలను ప్రజలు ఉచితంగానే పొందవచ్చని తెలియజేశారు. సామాజిక మాధ్యమాలలో ప్రవేశ రుసుము మరియు ఇతర రుసుములు చెల్లించాలని వస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లిలో ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులను విధించలేదని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణం చేసే సమయంలో జీవీఎంసీ వారు ఎటువంటి నిధులను వినియోగించలేదని, కాబట్టి స్టేడియం ప్రవేశ రుసుమును ఎవరు చెల్లించనక్కర్లేదని, అటువంటి ప్రతిపాదనలు వచ్చినచో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తామని తెలిపారు. వాకర్స్, క్రీడాకారులు, విద్యార్థులు, చిన్నారులు అనకాపల్లి జీవీఎంసీ పరిధిలోని పార్కులను, స్టేడియంలోనూ స్వేచ్ఛగా ఉచితంగా ప్రవేశ రుసుములు చెల్లించకుండా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అనకాపల్లిలో పార్కుల్లో కానీ స్టేడియంలో కానీ ఎటువంటి ఫీజులు లేవు. నడుచుకునే వాళ్ళకి, వాకింగ్ చేసుకునే వాళ్ళకి, అలాగే క్రీడలు ఆడే వాళ్ళకి యథావిధిగా ఇదివరకు ఏ విధంగా అయితే వాడుకుంటా ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలని యథావిధిగా ప్రజలు స్వేచ్ఛగా అనకాపల్లిలో ఉండేటువంటి అన్ని పార్కుల్లో, ఎన్టీఆర్ స్టేడియంలో, మిగతా ప్రాంగణాలన్నీ కూడా జీబీఎంసీకి సంబంధించినటువంటి ఏమన్నా కూడా అవన్నీ ఉచితంగా వాడుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో దానికి ఏదో టికెట్ పెట్టారని, 60 రూపాయలు నెలకు చెల్లించాలని, 720 రూపాయలు సంవత్సరానికి చెల్లించాలని అవన్నీ వదంతులు వస్తూ ఉన్నాయి. అవన్నీ పుకార్లు మాత్రమే. ఏ రకంగానూ అటువంటి ఉత్తర్వులు ఎక్కడా కూడా అనకాపల్లిలో విధించలేదు. అది విధించే ప్రస్తావన కూడా రాదు. ఎందుకంటే ఎన్టీఆర్ స్టేడియము ఆనాడు మున్సిపాలిటీల్లో దాడి వీరభద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ ఉన్నప్పుడు దాని స్టేడియం నిర్మాణం కానీ, పెవిలియన్ బిల్డింగ్ కానీ, గ్యాలరీ నిర్మాణాలు కానీ అన్నీ చేసుకున్నాం. అన్ని పార్కులను కూడా అభివృద్ధి చేసుకున్నాం. జీవీఎంసీ ఎక్కడా కూడా ఇక్కడ డబ్బులు పెట్టలేదు, ఎక్కడ కూడా వాళ్ళేమీ నిధులు వెచ్చించలేదు. కాబట్టి ఇక్కడ టికెట్ అనేటువంటి ప్రస్తావనే రాదు. టికెట్ వసూలు చేసేటువంటి హక్కు జీవీఎంసీకి ఏ విధంగానూ లేదు అనకాపల్లిలో. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఆ ప్రస్తావన ఎవరైనా పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. కాబట్టి ఎవరు కూడా, ప్రజలు ఎవరు కూడా, క్రీడాకారులు కానీ అలాగే వాకింగ్ చేసుకునేటువంటి వాకర్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందనవసరం లేదు. స్వేచ్ఛగా ఇవాళ అనకాపల్లిలో ఉండేటువంటి పార్కులు కానీ స్టేడియంలో కానీ యథావిధిగా వాళ్ళందరూ కూడా నిర్భయంగా అన్ని సౌకర్యాలని వాడుకోవచ్చని మరొకసారి నేను అందరికీ కూడా క్లారిఫై చేస్తా ఉన్నాను అందరికి కూడా. కాబట్టి ఎవరో భయాందోళన చెందవసరం లేదు, ఆందోళన చెందవసరం లేదు. ఊరికే ఎవరో ఏదో మా సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింపజేస్తే దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, అనకాపల్లిలో ఉండేటువంటి పార్కుల్లో కానీ, ఎన్టీఆర్ స్టేడియంలో కానీ, ఎక్కడైనా జీవీఎంసీ ప్రాంగణాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా టికెట్లు, ఫీజులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, రాబోదు కూడా. మరొకసారి ప్రజలందరూ కూడా ఈ క్లారిఫికేషన్ తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం. నిరుపేద వృద్ధులకు భోజనం పొట్లాలు వితరణ. పిఠాపురం నియోజకవర్గంలో డీజిల్ కొరత, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. టీడీపీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు కలిసిన తుమ్మలపల్లి రమేష్. అన్నవరం
ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.